హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మీ గోదావరి పప్పులు. ఈరోజు సాటర్డే వ్లాగ్ అండి. ఫస్ట్ నేను ఎక్కడికి వెళ్తున్నా ఏంటి అన్నదైతే వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి. ఫస్ట్ ఈ దర్శనం లేకుండా నేను ఎక్కడికి వెళ్ళను. దూర ప్రయాణం రియాలి గ్రామంలో వెళ్చేసి ఉన్న వెంకట నగరంలో అలవేలు మంగా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో దర్శనం చేసుకున్న తర్వాత మా ఊరు చివర ఉన్న ఆంజనేయ స్వామి దర్శనం కూడా అయిపోయిన తర్వాత మేమైతే బయలుదేరాం. ఎక్కడికి ఏంటి అంటే యాత్రకి అయితే బయలుదేరామండి. ఫస్ట్ అయితే పిఠాపురం వెళ్తున్నాం. మా బస్ గురించి అయితే వెయిట్ చేస్తున్నాం. మేము బస్ స్టాండ్కి వెళ్ళినప్పటికీ చాలా తక్కువగా ఉన్నారు. అమ్మ బాగానే ఉంది ప్రశాంతంగా అనుకున్నా. ఆ రోజు వాడపిల్లి వెళ్ళే జనం చూడండి, గుట్టల కింద ఉన్నారు. అసలు బస్సు ఆ బస్సు ఎక్కడానికి ఇంకో బస్సు అతను వేస్తుంటే అసలు పక్కకు కూడా జరగట్లేదు. అంతలా కిటకిటలాడిపోతున్నారండి జనం. ఇంకా ఇది మార్నింగ్ 8కి, ఇంకా అంతకన్నా ఎక్కువ టైం. ఇప్పుడు మేము ఎక్కే బస్సు అయితే వచ్చేసింది. చూడండి ఎంతలా ఇరికించుకుని వెళ్ళిపోతున్నారు. మేమైతే ఎక్కేసాం సేఫ్గా. ఇదైతే జొన్నాడు బిజీ అనమాట. కాకపోతే వెళ్ళేటప్పుడు చాలా ప్రశాంతంగా మాకు సీట్లు అయితే దొరికినాయండి. చాలా ఫన్నీగా వెళ్ళాము. ఒకసారి మీకే చూపించేస్తే ఎంత ఖాళీగా ఉందో చూడండి. బిక్కోలు వెళ్ళినప్పటికి అంత ఖాళీగా ఉందన్నమాట. మేమైతే పిఠాపురం అయితే వచ్చేసాం. పిఠాపురం వచ్చేసిన తర్వాత ఇక్కడ దర్శనం కంప్లీట్ చేసుకుని ప్రశాంతంగా చాలా బాగుందండి. చూడవలసిన గుడులు ఇవన్నీ కూడా. నేను ఫస్ట్ టైం వెళ్ళాను, ఎప్పుడు వెళ్ళలేదనమాట. ఇక్కడ కోనేరు ఉంటే ఆ కోనేరులో స్నానం అయితే చేసేస్తున్నారు వీళ్ళు. మేమైతే చేయలేదు. మేము బట్టలు అవి తీసుకెళ్ళలేదు. ఎందుకు తడిసి బట్టలతో ఉండాలి మళ్ళీ ఆరేంత వరకు అని చెప్పి మేమైతే తీసుకెళ్ళలేదు. వాళ్ళు నలుగురు తెచ్చుకున్నారు. వాళ్ళ స్నానాలు అయితే చేసేస్తున్నారు. మేమైతే ఇంకా నీళ్లు పాలగడ వేసుకొని నీళ్ళు అయితే జల్లేసుకుని వచ్చేసాం పైకి. నాకు ఇటువంటి వాటర్ అంటే చాలా భయం. అంటే కాసేపు తర్వాత వాటర్లో కొట్టుకోమంటే చాలా ఇష్టంగా కొట్టుకుంటా. కాకపోతే భయం వేసి మా సత్య కడుకుని వచ్చేదంటే ఆగవే బాబు అని దాన్ని పట్టుకుని నేనైతే కాలు కడుకుని వచ్చాను అనమాట. ఇలా కాలు కడిగేసుకున్న తర్వాత లోపలికి అయితే వెళ్తున్నాం. గజస్తంభం చూడండి ఎంత బాగుందో. గుడి అయితే పెద్దగా ఉండి చాలా చాలా బాగుంది. అసలు ఆ రోజు ఖాళీయే లేదు గుడి. ఇలా మేము లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. కాకపోతే ఇంక వీడియోస్ అయితే తీయలేదండి లోపల. ఎందుకంటే ఎందుకంత రిస్క్ అని చెప్పి నేను ఇంకా వీడియోస్ ఫొటోస్ ఏమీ తీయలేదు. ఇలా దర్శనం కంప్లీట్ చేసేసుకుని బయటకు వచ్చాము. ఇంకా విపరీతంగా కాలు కాలిపోయినాయి. చెప్పులు అయితే వేసుకెళ్ళలేదన్నమాట. మళ్ళీ ఆటో గురించి అయితే వెయిట్ చేస్తున్నాం. ఎందుకంటే దత్తాత్రేయ స్వామి టెంపుల్కి కూడా వెళ్దామని చెప్పి ఆటో గురించి అయితే వెయిట్ చేసాము. ఆటో ఎక్కేసి దత్తాత్రేయ టెంపుల్కి వెళ్ళిపోయి శుభ్రంగా అక్కడ దర్శనం చేసేసుకున్నప్పుడు 12 అయిందండి. భోజనం అయితే పెట్టారు 12:30కి. శుభ్రంగా అక్కడ తిన్నాము. చాలా బాగా పెట్టారు. ప్లేట్ అయితే ఎలా నిండిందో మీరే చూసేయండి. చాలా బాగుంది చూడడానికి. టేస్ట్ కూడా చాలా బాగున్నాయి అనమాట. కడుపు నిండా అక్కడ తినేసి కాసేపు రెస్ట్ తీసుకుని అప్పుడు కాకినాడ బస్సు అయితే ఎక్కామన్నమాట. ఇక్కడ ఒక అన్న కనిపించి ఆ అన్న అయితే చాలా బాగా మమ్మల్ని బస్ స్టాండ్ కాడ అయితే దింపి డబ్బులు కూడా తీసుకోలేదన్నమాట. అంత బాగా హెల్ప్ చేస్తున్నారు అక్కడ. ఇక్కడైతే మేము బస్సు ఎక్కేసి కాకినాడలో అయితే దిగేసి మళ్ళీ కొవ్వూరికి వరాహిమాత టెంపుల్కి వెళ్ళడానికి ఆటో అయితే ఎక్కాం. ఆటో ఆగిపోయింది. ఆయన ఒకసారి దిగండి అమ్మా అని చెప్పి బాగా చేసుకున్నారు అనమాట. మళ్ళీ ఆటో ఎక్కేసాం. ఇక్కడ చూడండి ఎంత బాగుందంటే చాలా చాలా బాగుంది లొకేషన్. అప్పుడే వర్షం కురిసి ఆగిందనమాట. ఆ పచ్చటి వాతావరణ పల్లెటూరు చాలా చాలా బాగుందండి. మేము ఇంకా వరాహి మాత టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ 3 అయింది. కాకపోతే అప్పుడు తీయరంట, టెంపుల్ ఓపెన్ చేయరంట. 4కి ఓపెన్ చేస్తారంట, బ్రాహ్మలు వస్తారంట. మా అదృష్టం బాగుండి 3:30కి వచ్చేసారు. 4 కల్లా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది మాకు. మేము ఇంకా బస్సు అయితే ఎక్కేసాం. ఎక్కేసిన తర్వాత కాకినాడలో ఎక్కిన వాళ్ళు రామచంద్రపురం వచ్చేంత వరకు కూడా అలా నుంచునే ఉన్నాం అనమాట. అస్సలు సీట్లు అన్నది దొరకలేదు. చాలా చాలా ఇబ్బంది అంటూ ఏంటన్నది అప్పుడు తెలిసింది. అప్పటి వరకు కూడా చాలా బాగా జరిగిందండి జర్నీ అయితే. ఇలా ఇంకా జొన్నాడు బిజీకి వచ్చినప్పటికి ఇంకా హ్యాపీ ఇంటికి వచ్చేస్తున్నాము అమ్మ అని. ఎందుకంటే
8కి వెళ్ళాము, బస్సు ఎక్కాము, మళ్ళీ 7కి అయితే ఇంటికి వచ్చామన్నమాట. అంత టైం జర్నీ చేసాం మేము. ఇలా ఇంటికి వచ్చే ముందు టిఫిన్స్ అయితే కటింగ్ చేసుకున్నాం, కలం గుడి దగ్గర ఇంటికి అయితే వచ్చేసాం. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.